ప్రపంచం పుట్టుక మనిషి సమయం. ప్రపంచంలో పుట్టిన ఏ మనిషికైనా ఒక సమయం వచ్చాక వాడు ఏం చేయాలనుకుంటాడో ఒక క్లారిటీ వస్తుంది. అదే వాడి గమ్యానికి దారి తీస్తుంది. ఒక మార్పుని కోరుకున్నా చూసిన వాటిని నమ్మకుండా వినే మాటల్ని నమ్మే ఈ రోజుల్లో చూసిన వాటికి ప్రియారిటీ ఇవ్వాలని, వినే మాటల్ని వదిలేయాలనే నా ప్రయత్నం. ఆ ప్రయత్నం చివరికి నన్ను ఈ చివరికి తీసుకొచ్చింది. చివరిలో నేనున్నా, కానీ మొదటి నుంచి నా గమ్యం ఏంటో చూడాలి కదా. చూద్దాం. అమ్మా, నేను చాలా పని చేశాను అనుకుంటా, లేవబుద్ధి కావట్లేదు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కెనాన్. నా పేరు చెప్తే ఇంక నా గురించి చెప్పక్కర్లేదు అనుకుంటా. మ్యాటర్కి వస్తే ఇన్ని రోజులు ఒకరి దగ్గర పని చేశానండి. వాళ్ళ దరిద్రమైన ఫోటోలు ఫోజులు చూడలేక అబ్బో భరిస్తున్నా. వాళ్ళు ఎవరో చూడాలని ఉందా? చూడండి. అబ్బా, ఎవడరా వీడు రోడ్డుకి అడ్డంగా కూర్చున్నాడు? రే సుజన్, నువ్వా? డైరెక్టర్ ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నావా? అయితే తప్పలేదులే. వీడి పేరు తేజు, ప్రొడక్షన్ హౌస్లో పనిచేస్తుంటాడు. వీడి పేరు స్వప్నిల్, అర్థమై ఉంటుందిగా, మనోడు కెమెరామెన్. ఇంక ఈ దిగ్గా వీడి పేరు జశ్వంత్, వీడో లిరిక్ రైటర్. అడిషనల్గా వీడో ట్రాల్ పేజ్ రన్ చేస్తుంటాడు. ఇంకపోతే వీడి పేరు అఖిల్, చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండి వీడిది. అదేంటంటే వీడికి ఏది ఇంట్రెస్ట్ ఉండదు. ఒరే బాబు, ఇంట్రడక్షన్ అంట, ఇంకెరగదీసేయండి. వీళ్ళందరూ సినీ ఇండస్ట్రీలో వివిధ రంగాల్లో వర్క్ చేద్దామని ట్రై చేస్తున్నారండి. ఇక అర్థమైంది కదా. అబ్బా, ఏం నడుస్తున్నారా? డ్యూరేషన్ ఎక్కువైంది, ఇంకా ఆపండ్రా. మీకు అర్థమై ఉంటుందిగా, వీళ్ళు మన పాత్రలు, వీడు మన కథ. ఇక ప్రస్తుతానికి వస్తే రే నితిన్, లేరా? రే, ఆడిషన్కి టైం అవుతుంది, లేరా? 5 minutes. సరే. నైట్ ఎక్కువైపోయినట్టుంది. సరే. ఏమ్రా ఏం రాస్తారా సినిమాల పాటలు? ఒక్క పాటల సినిమాలో ఉన్న కష్టాలను చూపిస్తారా? నేను కూడా రాస్తారా బాయ్, నేను కూడా రాస్తా. రాయ్, కమ్ ఆన్, యూ కెన్. అరే, డైరెక్టర్ సార్ని లేపుతావా? టైం అవుతుంది. లేపుతారా? రే డైరెక్టరు, గుడ్ మార్నింగ్. లే ఇంకలే. యాక్షన్. సాల్దీరా ఇంకపా. వస్తున్నావురా బాబు. ఏంట్రా సంగతులు ఈరోజు? నువ్వే నీ ప్రొడ్యూసర్ని కలవాలన్నావుగా. అవును కదా, కలవాలరా. రే, నీ ఆడిషన్ ఉంది కదరా ఈరోజు? అవునరా, ఆడిషన్ నాకు కూడా ఉంది. మరి డైలాగ్ ప్రాక్టీస్ చేసావా? డైలాగ్ కదా, చేయాలి. రే నితిన్, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాలి, రారా. వస్తున్నా. ఏమంటివి ఏమరా నాయన, ఇది ఏమరా ఇదంతా నాయన? ఏంట్రా డైలాగ్ రావట్లేదా? డైలాగు నాక పట్టుకో. ఏమంటివి మానవజాతి నీచమా? ఎంత మాట. వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి పతి ప్రాణములను దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవజాతి.
తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షం గావించి మీ పాసము సైతం గట్టిపోచగానిచ్చి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయముతో పరుగులెత్తిచ్చిన పసివాడు మార్కండేయుడిదే జాతి మా నవజాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ముల మహిళను చేయుటనా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారమో! నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదముడు అనే కించభావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకిలించి వేచెదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కుల్లేలే అష్టదిక్పాలకులు, మనుగుడనిచ్చే పంచభూతముల సైతం జయహో నరుడా అని హర్షించే విధముగా ఈ సింహాసాన్ని అధిష్ఠించెదా. స్వర్ణ మణిమే రత్న కచతలాకృతమైన సభా మందిరమున అకునిత సేవా దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరికర ధర్మ నీలమైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రత పాప పంకలమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించేదా. ఎనీ డౌట్స్? లేవురా, ఏం లేవు. సరే పద ఇంకెళ్దాం. ఇంకెంత దూరం రా? ఇదే అనుకుంటా ప్రొడ్యూసర్ ఇల్లు. ఎవరు కావాలండి? ప్రొడ్యూసర్ సార్ని కలవాలి. ఇక్కడ వెయిట్ చేయండి. సరే. అబ్బబ్బబ్బా ఏముందిరా, ప్రొడ్యూసర్లు అంటే ప్రొడ్యూసర్లేరా. భయమవుతుందిరా. నేను చూసుకుంటారా. సార్ మీకోసం ఎవరు వచ్చారు? వెయిట్ చేయమని చెప్పు. ఓకే సార్. ఏమ్మా? సార్. వాళ్ళని ఒకసారి ఇటు తీసుకురా. సార్ పిలుస్తా సార్. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. వస్తున్నా. ఏంటమ్మా చెప్పండి. అది కొత్త డైరెక్టరు, కొత్త యాక్టరు ఛాన్స్ కోసం వచ్చామండి. అవునండి, మెయిన్ ప్రొడ్యూసర్ పూల్లో ఉన్నారు. ఒక 15 minutes వెయిట్ చేయండి. ఓకే సార్. ఏంటంట? అదే డైరెక్షన్ యాక్టింగ్ ఛాన్స్ కోసం వచ్చారు. సరే వాళ్ళని రమ్మను, వచ్చిల్లంటున్నావు కదా. ఏ అబ్బాయి, వాళ్ళని రమ్మను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రండి కూర్చోండి. చెప్పండి అమ్మా, స్టోరీ ఏంటి? సార్ ఓపెన్ చేయగానే హీరో ఇంట్రడక్షన్ సార్. ఇది సార్ ఇంటర్వెల్. సార్ ఆ యాక్షన్ సీన్ ఇప్పుడు ఆ ఎంట్రీ సీన్ ఈ క్లైమాక్స్ సీన్ చెప్పాను కదండి, అవి రెండు సార్ సింక్. ఇది కాన్సెప్ట్. అర్రే ఆ లాస్ట్ సీన్తోని మొత్తం సినిమా మార్చేశారండి. లాస్ట్ సీన్ అది ఉంది చూసారా, ట్విస్ట్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అట్లనే ప్రొడ్యూసర్స్ అంటే ఖాళీ పైసల కోసం ఇండస్ట్రీకి వస్తుందని జనాలు అనుకుంటారు, కానీ అది చాలా తప్పండి. అది అవాస్తవం. వాస్తవం నేను చెప్పాలా? మేము ఎన్నో పైసలు వెనకేసుకొని వచ్చి ఏదో సినిమా తీసి ఏదో చేసి సినిమా తీసి పోతుందంటే ఎలా చూస్తూ ఊరుకోము? దాని వెనుక చాలా కష్టం ఉంటుంది, చాలా పట్టుదల ఉంటుంది. అది ఒక డెడికేషన్తో చాలా హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడు మనం ఏదైనా సక్సెస్ అవుతాం. ఏదన్నా మీరు ఒక ప్రజలకి మంచి కాన్సెప్ట్ తీసుకురండి. మంచి కాన్సెప్ట్ తీసుకొస్తే ప్రజలందరూ ఆదర్శిస్తారు.
ప్రజలందరూ చప్పట్లు కొడతారు. అది మీరు చేయాల్సిన పని. మనకేందంటే ఫస్ట్ హైప్ కాదు, ఫస్ట్ ఒక డెడికేషన్తో మనం ఈ ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేయాలి. దాని తర్వాత అదే మనకి దారి చూపిస్తుంది. దేవుడు అదే మనకి దారి చూపిస్తాడు. అంతకన్నా ఎక్కువ ఏం లేదు, ఇలా ఓన్లీ హార్డ్ వర్క్. అట్లనే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చిన్నదే. మా తాతగారు ఉన్నారు. ఆయన ఒకప్పుడు ప్రొడ్యూసర్, చాలా పెద్ద. ఆయన ఒకప్పుడు చాలా కష్టపడ్డాడు, ఒక సినిమా తీశారు. అలా ఆయనకి తర్వాత కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక ఆపేశారనుకోండి. అదే కాకుండా ఇంకా ఏంటంటే ఆయన వెనకాలే నడుద్దామనే ఆయనకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ మిగిలిపోయింది. నేను ఆ సాటిస్ఫాక్షన్ తీరుద్దామనే నేను ఈ ఇండస్ట్రీకి రావడం జరిగింది. మెయిన్ రీజన్ అది. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్ ఏదున్నా ప్రేక్షకులని మనం ఆకట్టుకోవాలి, ఆదర్శించాలి. మంచి సీన్స్, మంచి కాన్సెప్ట్స్ తోని మనం రావాలి. ఇంకోటండి, బ్యాక్ మీరు చూస్తే అసలు ఎట్లా అనుకుంటారు మీరు? బ్యాక్ ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది తెలుసా అండి మీకు? చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఒక మొత్తం చెమటూడ్చి పనిచేయాలి. ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక హీరోయిన్, ఇంకా ఆర్టిస్టులు, వందల మంది ఎడిటర్లు, డిఓపీలు. అరే ఇవన్నీ ఎంత కష్టమో తెలుసా? మామూలుగా పొద్దున యూట్యూబ్లో పెట్టేస్తారు, ఇది సినిమా, ఇది ఏం చేయలేదని, అది కాపీ అంటారు ఒకరు. ఏదున్నా డెడికేషన్ అండి. ఇది చాలా కష్టం ఉంటుంది. ఫిలిం ఇండస్ట్రీ అంటే చాలా నాట్ ఏ జోక్ అండి. అది చాలా కష్టం, చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా పట్టు. మనకి ఏదున్నా మనం ప్రేక్షకుల ముందట, ఆడియన్స్ ముందట ఒక మంచి కాన్సెప్ట్ తీసుకెళ్ళాలి. మనం ప్రయత్నం అది చేయాలి. ఆటోమేటిక్గా మనం పైకి వస్తాం. దేవుడు మనకు దారి ఎట్లున్నా చూపిస్తాడు, అంతే కదా. ఏదున్నా మీకు ఒక మంత్ తర్వాత కాల్ లెటర్ మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం. మేము చూస్తాం అన్నీ దీన్ని బేస్ చేసుకొని స్టడీ చేసి మేము అన్నీ మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాం. ఓకేనా అండి? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేము పక్కా వెయిట్ చేస్తాం సార్ మీ కాల్ లెటర్ కోసం. ఓకే సార్, బాయ్. థ్యాంక్ యూ. అమ్మా రే, ఆ డోర్ వేసాయి. అమ్మా రే, ఆడిషన్ సంగతి ఏమైంది? బాగా జరిగిందిరా. ప్రొడ్యూసర్ సంగతి ఏంటి? కాల్ లెటర్ పంపిస్తా అన్నాడు, చూడాలి. టైం ఎంత? 9:30. అవును, పొద్దున పేపర్ చదవలేదు, పేపర్ తీసుకురాపో. ఓకే. అబ్బా, చదివి ఓపిక లేదు కానీ చెప్పరా ఏంటో. ఏముంది, పలానా ఫ్యాన్స్ మధ్యలో గొడవ, ఒకటి చనిపోయాడు. అవునా? ఎప్పుడు అయిపోతాయిరా ఇవన్నీ? ఇంకా పాపం హిట్ అయిన సినిమాని కూడా ఫ్లాప్ అని రాశారా. అవునా? హీరో స్టేజ్ పైకి ఎక్కి మరీ ఏడ్చాడు. అమ్మా, ఇంత అయిందా? సరే కానీ ఆ టీవీ పెట్టెళ్ళి. అబ్బా ఏముందిరా బాడీ. రే, ఎలా చేస్తారా బాబు అలా? ఆ కండలు చూడు. చాలా కష్టంరా బాబు. వాళ్ళు అసలు అన్నం తినరు తెలుసా? వాళ్ళు రైస్ తినరాళ్ళు. రే, ఈ రానానే కాదురా, ఎవ్వరు మన టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఎంత కష్టపడతారో తెలుసా? గ్రేట్ రా, చాలా గ్రేట్, అసలు చాలా గ్రేట్. ఏదైనా పైసల కోసమే కదరా. రిలాక్స్ రా, రిలాక్స్. సరే తిందాం పద. ఏంట్రా బాబు ఇలా వచ్చింది కలర్? ఇది రే ఏంట్రా అప్పుడే లేచావు? అదేం లేదురా, నైట్ అంతా తేజ్గాడు చెప్పిన దాని గురించే ఆలోచించా, అందుకే నిద్ర పట్ల. అలాంటివన్నీ జరుగుతూ ఉంటారా? లైట్ తీసుకో. ఏమేంద్రా అలా ఉన్నాడు? పేపర్లో వచ్చిన విషయం గురించి బాధపడుతున్నాడు బాబు. ఏవన్నీ జరుగుతుంటాయిరా, పట్టించుకోవద్దావన్నీ. పట్టించుకోవద్దంటే ఎందుకో బాధగా ఉందిరా. వాళ్ళ గురించి అన్ని క్రిటిక్స్ కానీ రూమర్స్ కానీ బయట స్ప్రెడ్ చేస్తారు. ఎంత కష్టపడతారా?
రే ఒక పని చేద్దామా, ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే? షార్ట్ ఫిల్మా? TTT అంటే ట్రిబ్యూట్ టు టాలీవుడ్. టైటిల్ బాగుంది. మరి కంటెంట్? కంటెంట్ ఏం లేదురా, జనరల్ కంటెంటే, కానీ స్టోరీ నా దగ్గర ఉంది. డైరెక్షన్ నేను చేస్తాను రా. ఎట్లాగో మన దగ్గర టీం ఉంది కూడా ప్రొసీడ్ అయిపోవచ్చు. సరే, షూటింగ్ ఎప్పుడు? అంతా ఓకే అయితే ఈరోజే చేద్దాం. నువ్వు అక్కడి నుంచి ఉరుక్కుంటూ వచ్చేసాయి. ఉరుక్కుంటూ వచ్చాక వీనికి డైలాగ్ చెప్పేస్తాడు. లే కట్ కట్ కట్. ఆ డైలాగ్ ఇక్కడ కాదు, మనము వేరే సీన్ లో పెడదాం. ఇక్కడే చేద్దాం, బాగోదు. ఇక్కడే చేద్దాం. లే అట్లుండద్దు, ఆ సీన్ లో బాగుంటుంది. కెమెరామేనేగా, నీ ఇంటర్ఫియరెన్స్ ఏంటి? అరే వాట్ ఈస్ దిస్ మ్యాన్? జస్ట్ సజెషన్ మ్యాన్. ఏమైందిరా అంత సీరియస్ అయ్యావు? ఏంట్రా వాడు స్టోరీలో ఇంటర్ఫియర్ అవుతాడు. సరేలే వదిలే, అది కూడా కరెక్టే. రేయ్ ప్రొడ్యూసర్ వచ్చాడ్రా. వాడెందుకు వస్తాడ్రా? వచ్చాడ్రా. వచ్చిండా? రే పని చూసుకోండి. సార్ మీరా? నేనే. బాగున్నారా? ఏమయ్యా అంతా మంచిదే కదా? సార్ ఏం డైరెక్టర్ బాగున్నావా? సార్ హలో సార్. రే కిన్ను లైట్స్ అయ్యి. ఏమయ్యా ఇంకంతా మంచిదేనా? సార్ కూర్చోండి. సార్ మీరిక్కడ? మేము అటు వేరే పని మీద వెళ్తుండేనయ్యా, కొంచెం వర్క్ ఉంది, చాలా స్ట్రెస్ అయిపోతుంది. ఇంకా మీ రెజ్యూమ్ చూసిన అడ్రస్ ఇక్కడే కదా, అసలు ఏమైనా చేస్తున్నా లేదా సడన్ షాక్ ఇద్దామని వచ్చిన. బాగానే కష్టపడుతులే, కష్టపడండి. థ్యాంక్ యూ సార్. మీరు ఎలాగే ఇవ్వాలనుకున్నారో అవుట్పుట్ అలాగే ఇవ్వాలి. ఏమే డైరెక్టర్? సార్ ఓకే సార్, కంప్లీట్ చేస్తాం సార్. ఓకే సార్ మరి ఏదున్నా మనకి ఫస్ట్ పైసలు కాదయ్యా, స్టోరీ అవుట్పుట్. స్టోరీ అనేది మంచిగా ఉండాలి. మనకి పైసలు వచ్చుడు సెంటర్లు అవన్నీ మెయిన్ కాదు, ఏదున్నా స్టోరీ మీద కష్టపడాలి. మెల్లమెల్లగా అలవాటు అవుతుంది మీకు కూడా, కొత్త కాబట్టి. మాకు ఎట్లయినా ఇవన్నీ చూసిందే, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సార్ ఏమైనా డ్రింక్స్? ఏమద్దు, అన్ని ఆఫ్టర్ సక్సెస్ మీట్. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. సార్ బాయ్. బాయ్ సార్. బాయ్ సార్. కార్ అలా తీసుకొచ్చి అటు ముందు కాపేసి, అది సీన్. ఓకే ఒక్క నిమిషం. తేజు చెప్పరా. ఏంటి రావా? రేపు కిన్నుగాడు రాడురా. రే అలా అరే పెట్టేసాడు, సరిపోయింది. వీడు ఇప్పుడు రాడంట. రేపు నేను రాను. ఇంకేముంది, షూటింగ్ 2 days ఆపేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేముంది, 2 days వరకు షూటింగ్ ఆపేయడమే. ఏమైందిరా అలా ఉన్నావు? అరే మనం ఒక షార్ట్ ఫిల్మ్కి కాంబినేషన్ దొరకడానికే కష్టంగా ఉంది, 2 days షూట్ ఆగిపోయింది చూసినావా? అదే ఒక పెద్ద పెద్ద సినిమాల కాంబినేషన్ దొరకకపోతే అసలు ఎంత కష్టమైపోద్దిరా. చాలా గ్రేట్ రా అసలు సినిమా డైరెక్టర్స్ ఓపిక. అసలు ఆ కాంబినేషన్కి డేట్స్ ఫిక్స్ చేసి ఓపిక ఉంటుంది చూడు, నిజంగా అసలు ఏంట్రా అసలు అది. ఇంకోటి, మొన్న డిఓపితో నీకు గొడవైంది షూటింగ్లో, గుర్తుందా?
అసలు ఇంటర్ఫిరెన్స్ చూడు, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్కే ఇంటర్ఫియర్ అయ్యి ఒక డైరెక్టర్కి అంత కోపం వచ్చేస్తే స్క్రిప్ట్ పట్టుకొని ఇంటింటికి తిరిగి సార్ ఇది కదా అని వీళ్ళేమన్నా మళ్ళీ ఇంటర్ఫియర్ అయితే ఆ డైరెక్టర్కి ఎంత ఓపిక ఉండాలిరా కోపం రాకుండా. అసలు నిజంగా రా పోస్ట్ ప్రొడక్షన్ వాళ్ళది కూడా గ్రేట్ రా, కష్టం మీదనే ఉంటుందిరా పాపం వాళ్ళంతా. అందుకే ఈ ఆడియో లాంచెస్ పెట్టుకునేది డబ్బులు కొట్టడానికి కాదు, వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. బ్యాక్ స్క్రీన్ హీరోస్ అంతా కనబడర్రా మోస్ట్లీ. అబ్బో మస్తు లోతుంది. ఇక్కడ చెప్పమన్నాడు రా డైలాగు ఆ డైరెక్టరు. డైలాగా? ఏ డైలాగు? అదే ఆ రోజు. ఒక్క నిమిషం. సరే. హలో, అవునా? నువ్వు ఆన్లైన్లో ఉండు, ఇప్పుడే పెట్టేస్తా. నువ్వు ఆన్లైన్లో ఉండు. ఏమేంద్రా ఏదో పెట్టేస్తా అంటున్నావు? ఏం లేదురా, మన టాలీవుడ్ డైరెక్టరు హాలీవుడ్ బిట్ ఏదో కాపీ కొట్టాడంట. దానికి నువ్వేం చేస్తావు? అదేముంది, దాన్ని తీసుకొని యూట్యూబ్లో ఒరిజినల్ డూప్లికేట్ అని పెట్టాడు అంతే. అబ్బో. అరే నితిన్, అక్కడ ఎవరున్నారని అలా చూస్తున్నా? అదేం లేదురా, ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఇక్కడ రావడం అలవాటు అంతే. రే షూటింగ్ అయిపోయింది, మరి పార్టీ ఏదిరా? సర్లే పద. రే నితిన్, నువ్వు రావా? లేదురా, కాస్త పని ఉంది, మీరు కానివ్వండి, నేను వస్తా. రావావా? రే వాడేం హీరోరా, వాడొద్దు, మావాడు సినిమా వస్తుంది పెట్టేయ్. వాడికన్నా నేనే ఎక్కువ యాక్ట్ చేస్తాను కదరా. రే మావాడినేమంటున్నావురా? బావా గొడవలు ఏమొద్దు, ఎంజాయ్ చేద్దాం. రే ఏదైందిరా బాయ్, అన్నీ పైసల కోసమే కదా. హట్. ఏడ్రా వీడు. రే నితిన్, ఇది ఉంది, ఇది ఎక్కడా? తెస్తారా రే, మర్చిపోయినా. ఏరా మీ ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? మా ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? అప్పుడెప్పుడో ఒక ఫిల్మ్ తీశాడు, అది హిట్ అయింది, ఫుల్ డబ్బులు వచ్చాయి. ఇక హిట్ ఫ్లాప్లకు సంబంధం లేకుండా సినిమాలు తీస్తూనే ఉన్నాడు. అవునరా, మీ ఇద్దరు వెళ్ళింది కూడా కొత్త ప్రొడ్యూసర్ దగ్గరికే కదా? అవునరా, కొత్త ప్రొడ్యూసరు. మరి మీది ఫస్ట్ మూవీ, నాకు డౌటే. మాకు డౌటే. ఏదైతే మా పైసల కోసమే కదా. కొత్త ప్రొడ్యూసర్ అయినా కొత్త డైరెక్టర్ అయినా ఇప్పుడు నితిన్ గాడు అయినా సుయాంగ్ అయినా పైసల కోసమే కదా. ఏమంటావు? మరి అలా అంటావేంట్రా, వాళ్ళు చేసేది ప్యాషన్ కోసం కదరా. ఏదైనా పైసలేరా. అవునరా, స్టార్టింగ్లో ఏమో అన్నావు, మూవీ డౌటేనా అంటే డైరెక్టర్గా సృజన్ గాడు ఫ్లాపే, యాక్టర్గా నితిన్ గాడు కూడా ఫ్లాపేనా? రేయ్ ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒక్కటేరా, కానీ ఆ ముందడుగు మనం వేద్దాం అనుకున్నా, కానీ మీరు ఛా. ఏడ్రా వీడు. ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఇక్కడ రావడం అలవాటు. బడకకి వెళ్ళాడు నాకు తెలుసు, పదా. సృజన్, నితిన్ గాడు ఎక్కడ కనబట్లే? రేయ్ ఏంట్రాడు? కోరుకున్నా, ఒక మార్పుని కోరుకున్నా, ఆ మార్పు ఏంటో చూద్దాం. రే నితిన్ ఆగురా, వెనక్కి వచ్చేసాయి. సరే మేము మారుతాం, సమాజం మారుద్దా? చస్తావేంటి చిరాగ్గా ఎవరి కోసమో? రే ఆపరా నీ ఎదవ యాటిట్యూడ్. సమాజం మారుద్దా? సమాజం ఏమన్నావురా? సమాజం మారుద్దా? రే ఒక చిన్న చిరునవ్వు నీ జీవితాన్ని మార్చినప్పుడు ఒక చిన్న మార్పు ఈ సమాజాన్ని ఎందుకు మారలేదు? పెద్ద పెద్ద బిల్డింగ్ అని పైనుంచి పుట్టుకొచ్చేసాయా? వాటికి బేస్మెంట్ కావాలి. ఇంకొకటి, ప్రొడ్యూసర్లు అంటే పైసలు కాదు, ప్యాషన్. నువ్వేమన్నావురా? డైరెక్టరు డూప్లికేటు కాపీయా? నీ పనేంట్రా? లిరిక్ రైటర్. అడిషనల్గా ట్రాల్ పేజ్. అసలు ఆ ట్రాల్ పేజ్ ఎసెన్స్ ఏంట్రా? నవ్వించడం. మరి నువ్వేం చేస్తున్నావు? ఒకడు ఫోన్ చేసి చెప్పేదాకా నీకు ఈ మూవీలో ఈ డైరెక్టర్ కాపీ కొట్టాడని తెలీదు, నువ్వు మాత్రం ఇది డూప్లికేట్ ఇది ఒరిజినల్ అని యూట్యూబ్లో పెట్టి పిచ్చి పిచ్చి ప్రమోషన్లు, పిచ్చి పిచ్చి వ్యూలు. ఇంకే హ్యాపీయేగా? నువ్వుది సినిమా హాలీవుడ్ బిట్లోది. రే ఒకడు హాలీవుడ్ నుంచి కాపీ కొట్టాడు టాలీవుడ్లో అంటే టాలీవుడ్ రేంజ్ అంతే ఎదిగింది అనుకోవచ్చుగా. లేదు, మనం అలా అనుకోము, పెట్టాలి యూట్యూబ్లోనే పెట్టాలి, అంతేగా. ఇది మనం చేసేది. నువ్వేంట్రా ఏమన్నావు? నేనేమన్నారా? పైసల కోసమే కదా. ఏం చేస్తావురా వాటిని?
రే పైసలు వస్తే హ్యాపీ కాదురా, నచ్చింది తింటే ఆనందం, కడుపు నిండా భోజనం చేస్తే ఆనందం రా. రే వెళ్ళి ఒకసారి అడుగు ఒక హీరోని ఎప్పుడు కడుపు నిండా భోజనం చేశాడు అని. ఊరికే ఏమవరు హీరో, వాళ్ళ కష్టాల్ని మనసుని చంపుకునేవాడు అవుతాడు నెంబర్ 1 హీరో. అలాంటి నెంబర్ 1 హీరోలు మన ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. రే ఇదంతా చేసేది ఎవరి కోసం? మన కోసం, మన అభిమానం కోసం, పైసల కోసం ఏం కాదు. అవునరా, నీ శాలరీ ఎంతరా? 30,000. ఎప్పుడు వస్తుంది? ఈ వీకెండ్. తీసుకోకరా. ఏ అదేరా తీసుకోక మరి. రే ఎందరో మంది మహానుభావులు మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు ఉన్నారు తెలుసా నీకు? నీకు తెలుసా విషయం? పైసల కోసం కాదు, వర్క్ కోసం, డెడికేషన్ కోసం, వాళ్ళ ఆనందం కోసం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని అంటారే అది. సరేరా నేను చెప్పడం కాదు, ప్రొడక్షన్ హౌస్లో పనిచేసిన వాళ్ళేగా, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళేగా, సినిమాల కోసమే పనిచేస్తున్నాంగా. డైరెక్టర్లు చస్తారా కాంబినేషన్ దొరకకపోయినా. రే ఒక షార్ట్ ఫిల్మ్కే మనకి డేట్లు పెట్టుకొని ఫిక్స్ చేసినా కూడా టైంకి తీయలేకపోతున్నాం. ఒక పెద్ద సినిమాకి అందరూ డేట్లు సెట్ చేసుకునే వరకు మళ్ళీ ఒక్కసారి చచ్చి పుట్టినంత పని అవుతుందిరా ఒక డైరెక్టర్కి. మనం చూసే 3 గంటల సినిమా వెనకాల 300 రోజుల కష్టం ఉంటుంది. మహా అంటే 300కి టికెట్ కొనుక్కొని బాగుందా లేదా అని చెప్పి మంచిగున్న సినిమాకి కూడా అపోజిషన్ ఫ్యాన్స్ వచ్చి ఇది బాగాలేదు అని కమెంట్ రాస్తారు. ఇదిగో ఇప్పుడు నేను చెప్పానుగా, నా మీద కూడా వస్తాయి కమెంట్లు. ఇంకా హీరోల విషయానికి వస్తే, సరే నువ్వు ఒక డై హార్డ్ ఫ్యాన్వే, మన హీరోనే ఫస్ట్ ఉండాలనేది ఉండాలి, తప్పు కాదు. కానీ వేరే హీరోలు ఉండద్దు అనేది తప్పు. చూస్తున్నాంగా ఫ్యాన్స్ గొడవల్లో మరణిస్తున్న మనుషుల్ని. బాధగా ఉంటుందిరా, చచ్చిపోతారా తల్లిదండ్రులు వాళ్ళని గుర్తు తెచ్చుకొని. రేయ్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండిరా, మన ప్రొడ్యూసర్లు, మన డైరెక్టర్లు, మన సినిమా అనుకోండిరా, వాళ్ళ బాధలు మన బాధలు అనుకోండిరా. ఒక ప్రొడ్యూసర్ బాధ, ఒక డైరెక్టర్ బాధ, మన సినిమా వాళ్ళ బాధ, ఒక్కసారి, ఒకే ఒక్కసారి. అప్పుల పోయానమ్మా. హలో రా, మన సినిమా చూసావా? ఎలా ఉంది రిపోర్ట్? లేదు మావయ్య, రేపు వెళ్దాం అనుకుంటున్నాను, కానీ వెబ్సైట్లో రివ్యూ చూశాను, బాలేదు మావయ్య. బికాస్ ఆఫ్ రివ్యూ? సినిమా చూసిన తర్వాత రివ్యూ చదవాలి తప్ప రివ్యూలు చదివి సినిమాకి వెళ్ళకూడదు. హౌ కెన్ యు ట్రస్ట్ దట్ వెబ్సైట్ పర్సన్? మీ వల్ల కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ దెబ్బతింటుంది. ఈ రివ్యూలు రాసేవాళ్ళు ఓవర్సీస్ బిజినెస్ చేస్తారు తెలుసా? టేక్ ఓకే. టేక్ ఓకేనా? టేక్ ఓకే టేక్ ఓకే ఏంట్రా? టేక్ ఓకేనా? రే నితిన్, టేక్ ఓకే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో ఏ బిట్ ఆఫ్ మై మూవీ. అమ్మనసన్ను ఇది కూడా వాడేసావా? మరి ఇంత సెట్ అయ్యాల్సి వచ్చింది, మరి మీరు మారాలంటే ఈ మాత్రం ఉండాలి. అవునరా నితిన్, వర్కౌట్ అయిద్దంటావా? ఏ మీరు కాలేదా? అలానే వాళ్ళు కూడా. ఇదండి మన ట్రిబ్యూట్ టు టాలీవుడ్. ఇక దీనికి మనం శుభం కార్డు వాడకుండా రిచ్గా అందరికీ బాయ్.